హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు స్పెషల్ అరటికాయ చక్రాల వేపుడండి. మా పిల్లలు తిన్నెప్పుడు గూడా చక్రాలు ఫ్రై చేయొచ్చు కదా! నన్ను అడుగుతూ ఉంటారు. నిజంగా టేస్ట్ అంత బావుంటుందండి. ఒకసారి మన తీరులో కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా పాన్‌లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకొని, ఇందులో శనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మన పప్పులు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయ ఎక్కువగానే ఫ్రై అయిందంటే మన కర్రీ మొత్తం అయ్యేసరికి పూర్తిగా మాడిపోతాయి ఉల్లిపాయలు. సో, ఉల్లిపాయ జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసుకున్న అరటికాయ ముక్కలండి. ఇలా రౌండ్‌గా స్లైసెస్‌లా కట్ చేసుకొని డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. ఇక్కడ నేను 2 అరటికాయలు తీసుకున్నానండి. ఇందులో పసుపు, సరిపడా సాల్ట్ వేసి ఒక్కసారి కలుపుకొని చాలా జాగ్రత్తగా కలుపుకోండి. ఎందుకంటే మనం కలిపినప్పుడు ముక్కలైపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా స్లోగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు సిమ్‌లో మగ్గిస్తే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూడండి, మన అరటికాయ ముక్కయితే చాలా సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. మీరు ఏ మాత్రం ఎక్కువ గరిటె పెట్టి కలిపారంటే మొత్తం స్మాష్ అయిపోతాయి. చూడండి, ఇలా కన్నాల గరిటె గాని, లేదంటే మన దోసల గరిటుంటుంది కదా! దాంతో అయినా ఫ్లిప్ చేసుకుంటే ముక్కలు విరగకుండా ఉంటాయి. ఇందులోనే ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి చూడండి, అడుగంటినా సరే చాలా జాగ్రత్తగా కలుపుకోండి. మన కారం వేసిన తర్వాత ఇంకా మూత పెట్టకుండానే ఒక్క 5 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. అరటికాయ చాలా త్వరగా మగ్గిపోతుందండి. ఎక్కువ టైం అవసరం లేదు. అంతేనండి. చూడండి, మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా రసమన్నం గానీ, సాంబార్ అన్నంతో చాలా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదూ! ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు రెసిపీ చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. థాంక్స్ ఫర్ వాచింగ్.